వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. రాష్ట్రాభివృద్ధిలో కంపెనీలు రావడం, కంపెనీలకి భూములు ఇవ్వడం ఇవన్నీ కూడా కామన్గానే జరుగుతున్నటువంటివి. అయితే ఇటీవల కాలంలో వైజాగ్లో టీసీఎస్కి ఇచ్చారని, లేదంటే మహీంద్రాకి ఇచ్చారని, తర్వాత ఇన్ఫోసిస్కి ఇచ్చారని, మిగతా వాళ్ళకి ఇస్తున్నారు అని ఇవన్నీ కూడా కేసులు వేసి అసలు భూములు ఎలా ఇవ్వాలి, ఏం ఇవ్వాలి అనేది కూడా వీళ్ళు డిసైడ్ చేస్తున్నారు. చాలామంది ఏంటంటే బాధ్యతారాహిత్యంతో ఉన్నటువంటి వాళ్ళు. అయితే ఇక్కడ వాళ్ళని కేవలం బాధ్యతారాహిత్యంతో ఉన్నవాళ్ళు అనడం మాత్రమే కాదండి, చాలా విషయాలు వాళ్ళ మీద కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇవాళ ఒక ఆర్టికల్ చదివాను నేను. మొత్తం 13 సంవత్సరాల్లో, గత 13 సంవత్సరాల్లో అక్షరాల 1,82,270 ఎకరాలని ఈ కంపెనీల పేరు మీద, సంస్థల పేరు మీద కేటాయింపడం అనేది జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో 2012లో మొదలైనటువంటిది. ఆంధ్రప్రదేశ్ భూ కేటాయింపు విధానం అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి 13 ఏళ్లలో పెద్ద ఎత్తున భూములు అనేవి ఈ ల్యాండ్ మేనేజ్మెంట్ అథారిటీ ద్వారా ప్రభుత్వ మరియు ప్రైవేట్ కంపెనీలు, సంస్థలు, వ్యక్తులకి 1,82,270 ఎకరాలు కేటాయిస్తే వీటి విలువ దాదాపు 1,00,000 కోట్లకి పైచిలుకే. ఈ భూముల విలువ 1,00,000 కోట్లకి పైచిలుకే. మరి ఈ భూములన్నీ కూడా ఏమయ్యాయి? ఈ 1,82,270 ఎకరాలలో ఎన్నింట్లో ప్రభుత్వ రంగ సంస్థలు వచ్చాయి, ఎన్నింట్లో ప్రైవేట్ సంస్థలు ఇన్కార్పొరేట్ అయ్యాయి, ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నాయి, ఎంత ప్రొడక్షన్ జరుగుతోంది? ఈ ప్రశ్న ఇప్పటికీ కూడా ఒక భేతాళ ప్రశ్నగా మిగిలిపోయింది. చిదంబర రహస్యం అంటారు సరే, అలాగా. అయితే దీంట్లో రహస్యాన్ని గుట్టు విప్పేటువంటి కొన్ని కార్యాచరణలో భాగంగా కొన్ని వార్తలు చూసుకున్నట్లయితే, దేనికి ఎలా ఇచ్చారు? ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థలు, వ్యక్తులు, రైల్వేకి ఏపీఐఐసి, నెడ్ క్యాప్ వీళ్ళకే 1,00,000 ఎకరాలకు పైగా, అలాగే విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులకి ఇందులో 42,084 ఎకరాలు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సద్వినియోగం ఎంత జరిగింది అనే దాని మీద, ముఖ్యంగా గత 5 ఏళ్లలో జరిగిన దాని మీద మొన్నే మనం మాట్లాడుకున్నాం కదా, కూటమికి షిరిడి సాయి అలాగే ఇండోసోల్ 2 కళ్ళు అని చెప్పి. ఎందుకంటే 8,100 ఎకరాలకి దాదాపుగా ఖరారు చేసేసాం, మేము అక్కడ వసూలు చేస్తున్నాం, భూమిని మేము తీసుకుంటున్నాము, ఖచ్చితంగా సేకరించి వాళ్ళకి ఇస్తాము, 20 లక్షల ఎకరానికి వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, 500 మంది కన్సెంట్ ఇచ్చారు అని చెప్పి అన్నారు. అలాగే ఇండోసోల్కి సంబంధించి అయిపోయింది. తర్వాత షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కి దాదాపుగా 72,000 ఎకరాలు ఈ ట్రాన్స్ఫార్మర్లు తయారు అనేటువంటి దాని మీద వాళ్ళకి ఈ సెజ్లో కట్టబెట్టడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చేసింది. సో దీన్నే ముందుకు తీసుకెళ్తూ ఇంకేముంది, షిరిడి సాయి అలాగే వీళ్ళు కూడా చేస్తున్నారంటే కూటమి ప్రభుత్వం అన్నప్పుడు దీనికి కూడా 2 కళ్ళు అవినీతిని పెంచి పోషిస్తున్నారంటే, అన్ఫార్చునేట్లీ ఏదైనా విమర్శిస్తే చూసేటువంటి ప్రేక్షకులు కూడా ఆ వీడియోని ఎందుకో కినుక వహించారు. ఎందుకో మాట్లాడలే ఎవరు దాని మీద, కామెంట్లు కూడా సరిగ్గా చేయలేదు. కూటమికి ఇండోసోల్, షిరిడి సాయి 2 కళ్ళు అన్న వీడియోకి అసలు కనీసం వ్యూస్ కూడా లేదు సరిగా. అంటే నిజం నిష్ఠూరంగా ఉంటుందంటాం చూసావా, అలాగా అక్కడ కూడా అదే జరిగిందేమో. సో ఇప్పుడు కూడా అంతే, ఈ 1,82,000 ఎకరాలు ఏమైపోయారా అంటే దీంట్లో ఉన్నటువంటి దానికి ఎవరికి సమాధానం కూడా తెలియనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వీటికి సంబంధించి చూసినప్పుడు ఓవరాల్గా గతంలో ఉన్నటువంటి హిస్టరీ కూడా మనం చూసుకోవాలి. లేపాక్షి, వాన్పిక్, బ్రాహ్మణి స్టీల్ వీటికి గతంలో ఇచ్చినటువంటి భూములు ఏమయ్యాయి అంటే స్టిల్ వీఆర్ డిస్కసింగ్ ఆన్ దాట్. కోర్టు కేసుల్లో ఉన్నాయి. అలాగే మధ్యవర్తిత్వం ద్వారా ఎకరాకి ఇంత అని చెప్పి వదిలేస్తే మేము బ్యాంకులకి ఇంత అని కట్టేస్తాం, మిగతాది మేము లోన్లు పెట్టుకుంటాం, బ్యాంకులకు తాకట్టు పెట్టేసి ఆ భూముల్ని వ్యాపార అవసరాలకి, వ్యక్తిగత అవసరాలకి శుభ్రంగా వాడేసుకుని క్విడ్ ప్రోకోకి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందని తెలిసిందే. వ్యాన్ పిక్ కావచ్చు, అలాగే మన బ్రాహ్మణి స్టీల్స్ కానీ, లేదంటే లేపాక్షి భూముల మీద ఇప్పటికీ నడుస్తూనే ఉంది కదా, అందరికీ తెలిసినటువంటి విషయమే అది. సో ఇలాగా అన్యాక్రాంతం అయిపోయి అస్మదీయులకు పంచిపెట్టుకున్నటువంటి భూములు అనేది. కానీ టీసీఎస్ కానీ లేదంటే ఇన్ఫోసిస్ కానీ ఇవేమి అస్మదీయులు ఏం కారే. కానీ వీళ్ళకి ఇచ్చినటువంటి భూముల్లో వాళ్ళు పనులు చేస్తున్నారు. ఇది అంటే ఇంకేముంది, ఉచితంగా ఇచ్చేస్తున్నారు, వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేస్తున్నారు, అప్పనంగా ఇచ్చేస్తున్నారన్నారు. వీటి మీద కేసులు వేస్తారు. కానీ మిగతా వాటి మీద ఎందుకు వేయరు? ఎందుకంటే అందులో భాగంగా ఉన్నటువంటి భూములే ఇప్పుడు జప్తుల్లో ఉన్నాయి, బ్యాంకు వీటిల్లో ఉన్నాయి. కనీసం డెవలప్మెంట్కి నోచుకోవడానికి కూడా లేనటువంటి పరిస్థితి ఆ ల్యాండ్ బ్యాంక్. ఇదంతా ప్రజల ఆస్తి. ఇష్టం వచ్చినట్టు ఇబ్బడి ముబ్బడిగా ఆ రోజుల్లో ఇచ్చేశారు. వాళ్ళ మీద ఎవరు ప్రశ్నించింది కూడా లేదు. గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి భూములు ఎలా చేశారు ఏంటనేది, ఆఖరికి జగనన్న కాలనీల పేరుతో చేసినటువంటి దాంట్లో కూడా ఎంత అవినీతి జరిగింది, దాదాపు 8,000 కోట్ల అవినీతి దాంట్లో జరిగింది ఆ భూముల్లో అనేది అప్పట్లో నాకు గట్టి ఆరోపణ. ఇంకా దాని మీద చర్యలు కాదు కదా, ఎంక్వైరీ కూడా పెద్దగా నడుస్తున్నటువంటిది ఏమీ లేదు. ఎంక్వైరీ చేయమని ఎంతమంది మొత్తుకుంటున్నప్పటికీ కూడా. అలాగే వన్ టైం సెటిల్మెంట్ పేరుతో అప్పట్లో ఈ భూములు లేదంటే అంతకుముందు ఉన్నటువంటి ఇల్లు కట్టుకున్న వాళ్ళ దగ్గర ఒకేసారి లోన్ క్లియర్ చేస్తామని చెప్పి మీరు 20,000 కట్టానంటే 20,000, 30,000, 40,000, 50,000 కూడా తీసుకున్నటువంటి క్షణాలు ఉన్నాయి. దానికి వాస్తవాలు అండ్
ఇది కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అయితే కేవలం రూపాయి కడితే చాలు మీకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేస్తారు, అవి లోన్ అంతా మాఫీ అని చెప్పని అన్నారు. కానీ అందరి దగ్గర 20,000 రూపాయలు, 30,000 రూపాయలు, 40,000, 50,000 దాకా వసూలు చేశారు. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. రూపాయి కట్టమంటే రూపాయి కాదు, మీరు ఇవ్వకపోతే ఇల్లు మొత్తం అంతా జప్తు అయిపోద్ది అని చెప్పి మోసం చేసినటువంటి పరిస్థితి కూడా చూసాం. అది కూడా ఒక పెద్ద కుంభకోణం. ఎవరెవరు తిన్నారంటే గ్రామస్థాయి, క్షేత్రస్థాయి నుంచి పైదాకా పెద్దలందరికీ ఆమె బాగానే భోజనం చేశారు. సరే, అది కూడా పక్కన పెడితే ఈ భూములకు సంబంధించినటువంటి దాంట్లో ఈ కేటాయించినటువంటివన్నీ కూడా ఏమైపోయాయి. మరి సబ్మిట్లు చేసాము, వాళ్ళకి ఇది ఇస్తున్నాము, అది ఇస్తున్నాము అని. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కి ఇచ్చినటువంటి 72,000 ఎకరాలు ఏదైతే ఉందో ఆ 72,000 ఎకరాలు మొత్తం ఓవరాల్గా ఎక్కడ ఏమయ్యింది, ఇప్పటిదాకా ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యిందా? ఈ ప్రశ్నకు సమాధానం ఉందా? నో. ప్రభుత్వం ఏం చేస్తుంది? కేవలం మేము పరిశీలిస్తున్నాం, ఇప్పుడు ఈ భూములన్నీ ఏమయ్యాయి అనేది పరిశీలిస్తున్నాం అని చెప్పని. ఇంకెంతకాలం పరిశీలిస్తారు? రేపొద్దున మేము చచ్చేదాకా మా తరం వాళ్ళు కూడా మా ప్లేసుల్లో కూర్చొని ఏం జరుగుతుందని ప్రశ్నించుకునేదాకానా? అప్పటిదాకా ఇంక ఇలాగే చూస్తూనే ఉంటారు, పరిశీలిస్తూనే ఉంటారా ప్రభుత్వం వారు? ఇంకో పక్కన ఇందాక అన్నం చూసారా, బాధ్యతారాహిత్యంతో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది అని సమాజం పట్ల వీళ్ళు ఇన్ఫోసిస్, టీసీఎస్ లాంటి కంపెనీలకి భూములు ఇస్తూ ఉంటే వీటిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తారు. యాక్చువల్ వర్క్ జరుగుతున్నటువంటి చోట, యాక్చువల్లీ భవిష్యత్తు కనిపించేటువంటి చోట. కానీ ఇలాంటివి గుర్తురావు వాళ్ళకి అస్సలు. అమ్మో, పొరపాటున గుర్తొస్తే ఇంకేమైనా ఉందా? పెద్ద పెద్ద వాళ్ళతో పంచాయతీలు మరి అవన్నీను. ఇవైతే ఏముంది, కార్పొరేట్లే కదా. సింగూరులో అప్పుడు టాటా నానో ప్లాంట్ పెట్టడానికి వాళ్ళు చేసినట్టుగా ఇక్కడ కూడా ఏమైపోద్దో అన్నట్టుగా వాళ్ళు చేసేయచ్చులే, వీళ్ళు వెళ్ళిపోతారు, వీళ్ళతో కంపెనీలు మాకెందుకని వీళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి వీళ్ళు జస్ట్ పావులుగా ఉపయోగపడతారు. అంతకు మించి ఏమీ లేదు. ఇందులో మొహమాటం లేదండి, ఇది వాస్తవం. ప్రజలకు అర్థం కావాలంతే. ఎందుకంటే ప్రభుత్వ భూములు ఎన్నున్నాయి, ఓ పక్కన చూస్తున్నాం కదా, హైడ్రా తోటి ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది ఎలా కాపాడుకుంటూ వస్తున్నారు అనేది. సో ఏపీలో కూడా ఇలాంటి మెకానిజం పెట్టండి అంటే లేదు. ఇగో ఇప్పుడు ఈ లెక్కలు మాత్రం మాట్లాడుతున్నారు. సో ఈ మొత్తం అంతా కూడా ఈ 3 ఏళ్ళు, ఈ 5 ఏళ్ళలో ల్యాండ్ అలాట్ చేసిన కంపెనీలు చెప్పారు, ల్యాండ్ అలాట్ చేసిన కంపెనీలు కనుక మీరు ప్రొడక్షన్ స్టార్ట్ చేయడానికి మీరు అక్కడ కట్టడం ఇవన్నీ కూడా చేయకపోతే ఎట్టి పరిస్థితుల్లో మేము వెనక్కి తీసుకుంటాము అని చెప్పి. సో వీళ్ళు వస్తారు కొంతమంది ఏంటంటే ఈ స్కాములు చేయడానికి, మేము కంపెనీ పెట్టేస్తాం సార్, ల్యాండ్ అలాట్ చేస్తే చాలు అంటారు. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అంటే మా దగ్గర ఒక 10 కోట్లు పెట్టుకున్నాం సార్, మొబైలైజ్ చేసింది, బట్ ఇంకా ఒక 200 కోట్లు పెట్టుకోవాలి కాబట్టి మీరు ల్యాండ్ అలాట్ చేస్తే దాని గ్యారంటీ చూపించి బ్యాంక్ నుంచి లోన్ తెచ్చుకుంటాం. సరే, బ్యాంకులు లోన్ ఇస్తాయని అనుకుందాం. ఏ ప్రాతిపదికన? గవర్నమెంట్ భాగస్వామ్యం ఖచ్చితంగా ఉండేలా పెట్టాలి. ఎందుకంటే రేపొద్దున్న ల్యాండ్ ఇచ్చి ఈ డబ్బులు తీసేసుకున్న తర్వాత ఆ బ్యాంక్ కూడా మొత్తం ల్యాండ్ అన్ని కూడా ఈ డిస్ప్యూట్లో ఉంది, ఇది ప్రభుత్వానికి చెందదు, ఇది బ్యాంకే చెందుతుంది అనుకుని వాడు కమర్షియల్గా ఏదైనా చేసుకుంటాడు. రేపొద్దున్న దాన్నే వేలంలో పెట్టేస్తాడు, మాకు వసూలు కావట్లేదు కాబట్టి అని చెప్పి. సో అప్పుడు కోట్లాది విలువైనటువంటి భూమిని ఆ రోజు వాడు ఏదైతే 200 కోట్ల రూపాయలు లోన్ ఇవ్వడానికి ఇచ్చాడో, దీన్ని బయటకు వచ్చిన తర్వాత దాని మీద ఇంత రావట్లేదు, ఇంత నష్టానికి వచ్చింది, సో మిగతాది మాఫీ చేస్తున్నామని 100 కోట్లకి ఎంతగా ఎవడో వచ్చి పాడుకుంటాడు. ఆ మొత్తం 1000 కోట్ల రూపాయల భూమి అన్యాక్రాంతం లెజిటిమేట్గా. ఇది జరుగుతున్నటువంటిది. మరి దీనికి కట్టడనేది లేదా? ప్రభుత్వాలు దీనికైనా ఉన్నాయి పనిచేసేది? లేపాక్షి భూముల మీద ఇదే కదా వ్యవహారం. అదే లేపాక్షి భూములన్నీ ఇప్పుడు మళ్ళీ వెనక్కి తీసుకుని స్వాధీనం చేసుకుంటే అమ్మో మళ్ళీ బ్యాంకులు నష్టపోతాయి. ఎందుకు నష్టపోతాయి బ్యాంకులు? ప్రభుత్వాన్ని పక్కన పెట్టేసి అక్కడ ఇచ్చినటువంటిది ప్రజల భూమి కేటాయించాం, మేము అక్కడ ఎటువంటి కార్యాచరణ మేము ఓపెన్ చేయలేదు, కార్యకలాపాలు ఓపెన్ చేయలేదు, కన్స్ట్రక్షన్స్ లేవు, ఆ భూములు తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చేసాం, ఇంకేముందిగో భూములు వచ్చేసాయని చెప్పి బ్యాంకులు కూడా ఉన్న డబ్బులన్నీ తీసి ఇచ్చేశారు. వాళ్ళు దాంతో జల్సాలు చేసుకున్నారు. తర్వాత లబోదిబోం అని చెప్పి వీటిని లీజ్ కాదు, వీటిని వేలం వేస్తున్నాం అని చెప్పి బ్యాంక్ వాళ్ళు చెప్పగానే తీసుకున్నటువంటి వాళ్ళు తక్కువ ధరలకే వచ్చేసి లేదిగో మీకు 500 కోట్లు మేము కట్టేస్తాం, వేలంలో మాకు ఇచ్చేసేయండి అని 1000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూములు అన్నీ కూడా ధారాదత్తం చేసుకునేటువంటి పరిస్థితి. అవి లెజిటిమేట్గా వేలంలో ఇంత పోయింది కాబట్టి బ్యాంకులకు లాస్. అంటే మళ్ళీ ప్రజల డబ్బులే ఎక్కడి నుంచి కవర్ చేస్తారంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అక్కడ దాకా చెప్తారు వెళ్ళి, ఇవన్నీ ఇక వసూలు కానీ బాకీలు, దీంట్లో ఇంత లాస్ అని. లాస్ అందులో వేసి పన్నులు మన మీద వేస్తారు, తీసుకెళ్ళి చచ్చినట్టు మనం కట్టుకోవాల్సిందే. ఈ ల్యాండ్స్ అన్నీ ఏమైపోయి ప్రైవేట్ వాడికి వెళ్ళిపోయాయి అధికారికంగా. వాడు హ్యాపీగా దాంట్లో రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు, ఇంకోటి చేసుకోవచ్చు, ఏదన్నా చేసుకుంటాడు. అంటే డబల్ ప్రాఫిట్. సో వీటన్నిటినీ కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వం మాత్రమే కాదండి, ప్రభుత్వ భూమిని ఎవరైతే కేటాయింపులు చేసి ఇలాంటి డిస్ప్యూట్స్ ఉన్నాయో అందరూ అన్ని రాష్ట్రాల్లో కూడా చేయాల్సిందే. ప్రజల సొత్తు ప్రజలకు అందించేటువంటి ప్రయత్నం చేయాల్సిందే. చూద్దాం మరి ఈ 182,270 ఎకరాలు ఏమయ్యాయి అనేది తేలుస్తారా, తెల్లమొహం వేసుకుని చూస్తారా? దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.